హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా పునరుద్ధాన దినమందు మనందరం కూడా కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన తరుణం బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభునందు ప్రేమోలరా, దేవుడు మూడో రోజునై మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిస్తున్న ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నిజంగా ప్రేమోలరా, అన్ని సమాధులు కూడా, ప్రతి సమాధి కూడా మొయ్యబడ్డది, కానీ యేసు సమాధి ఒకటే తెరబడ్డది. ప్రపంచంలో ప్రియమైన బిడ్డలారా, ప్రతి సమాధి కూడా మొయ్యబడ్డది. చాలా మంది అన్నారు యేసువలే మూడో రోజు నేను లేస్తానని మహానుభావులు అన్నారండి, కానీ ఎవరు కూడా లేవలేదు. లేచిన వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆయన ఏమైతే చెప్పాడో అదే చేశాడు, అదే చేశాడండి. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యం అంటే నిజంగా మనం గొప్పవాడిని కలిగి ఉన్నాం ప్రేమవలరా. కాబట్టి ప్రభునందు ప్రేమవలరా, యేసు నిజదేవుడు, యేసు శక్తిమంతుడు, యేసు మృత్యుంజయుడు. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. యేసు సజీవుడు, యేసు నిజదేవుడు, యేసు శక్తిమంతుడు, యేసు మృత్యుంజయుడు. హల్లెలూయా. ఆ మృత్యుంజయుని మనం ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రేమోలరా, ఈరోజు పునరుద్ధానంలో శిష్యులకి ఏమైతే కలిగిందో, ఏమైతే అనుభవించారో, ఈరోజు నీవు నేను కూడా అనుభవించాలి అన్నాడు దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించిన ప్రతి మాట శిష్యుల కోసం అనుకుంటాం, కానీ ఈ దినాల్లో మన కోసం, ఆ దినాల్లో శిష్యుల కోసం లెక్కించబడ్డది. ఈ దినాల్లో ఇదంతా ఇది ఎవరికి వర్తిస్తుందంటే నీకు నాకు వర్తిస్తూ ఉన్నది. అయితే యేసు ప్రభు లేచిన తర్వాత శిష్యులకి ఏం కలిగింది? 3 మాటలు జ్ఞాపం చేస్తాను. ఆ 3 మాటలతో పాటు ప్రియమైన ఇంకొక 5 మాటలు ఉన్నాయి. 5 మాటలు కూడా జ్ఞాపం చేస్తాను, క్లుప్తంగానే జ్ఞాపం చేస్తాను. ప్రభునందు ప్రియమైన ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 20 అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 20 అధ్యాయము 19వ వచనం. చదవండి. ఆదివారము సాయంకాలమున యూదులకు భయపడి, సారీ 20వ వచనం చదవండి. 20వ వచనం చదవండి. ఆయన అలాగూ చెప్పి వారికి చూపగా శిష్యులు ప్రభును చూసి సంతోషించారు. హల్లెలూయా. ఏం చేశారంట? సంతోషించారంట. ఎవరిని చూసి అంటే? ప్రభువును చూసి. ఏ ప్రభువు అంటే బ్రతుకున్న ప్రభువు కాదు, మృత్యుంజయుడైన ప్రభువు. 3వ రోజున తిరిగి లేచిన ప్రభువును చూసి. అప్పటి వరకు ప్రియమైన శిష్యులకి కొంతమందికి అనుమానం ఉన్నది. కొంతమందికి ఏమున్నదండి? అనుమానం. ఏ అనుమానం అంటే యేసు ప్రభు లేచాడా, ఆయన చెప్పింది చేస్తాడా, అన్నీ చెప్పింది చేశాడు, చూశారు కళ్ళకి, కానీ వాళ్ళకి నమ్మకం లేదు. కొంతమంది శిష్యులకి, కొంతమంది శిష్యులు నమ్ముతూ ఉన్నారు, కానీ ప్రభునందు ప్రియమోలరా, తోమాకి అనుమానంతో ఉన్నది. ఆయన తిరిగి లేచి ఎప్పుడైతే గాయాలు చూపించారో శిష్యులందరికీ మిక్కిలి ఆనందము పొందారంటండి. హల్లెలూయా. ఈరోజు ప్రియమోలరా, ఆయన తిరిగి లేచడం ద్వారా మనందరికీ కూడా ఆనందం సంతోషం కలగబోతుందండి. ఏం కలగబోతుందండి? సంతోషము. మనకుంటాయి పరిస్థితులు, మనకుంటాయి కష్టాలు, మనకుంటాయి బాధలు, కానీ ఎవరిని బట్టి మనం సంతోషిస్తామంటే ప్రభువుని బట్టి మనం సంతోషిస్తామండి. బాధల్ని పక్కన పెడుతూ ఉంటాము, పరిస్థితులను పక్కన పెడుతూ ఉంటాము. ఆ దేవుడే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు.
మాకేంటని మామూలుగా సంతోషించే వారితో సంతోషిస్తూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఏం కలిగిందంటే సంతోషము కలిగింది. హల్లెలూయా. సంతోషము కలిగింది. సంతోషం ఎక్కడన్నా దొరుకుతుందా ఈ లోకంలో? చెప్పండి, ఎక్కడైనా డిమార్ట్లో దొరుకుతుందండి? లేకపోతే ఎస్ఆర్ఎన్టీ మాల్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందని చెప్పండి. సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఏసైలో దొరుకుతుంది. మనందరికీ తెలుసు, ఒక వ్యక్తి అంట జగమంతా తిరిగాడంట, జనులందరినీ అడిగాడంట కదండి. ఏం కోసం అడిగాడు? జగమంతా ఎక్కడ తిరిగాడు? దేనికోసం తిరిగాడు? సంతోషం కోసం తిరిగాడంట. సంతోషం ఎక్కడ దొరుకుతుందా? సంతోషం ఎక్కడ దొరుకుతుందని జగమంతా తిరిగి జనులందరినీ అడిగి చివరిలో యేసయ్యని కనుగొన్నాడంట. హల్లెలూయా. చివరికి ఎక్కడ కనుగొన్నాడండి? యేసయ్యలో ఉన్నది సంతోషము. నిజమే, సంతోషం ఎక్కడ ఉన్నదంటే యేసయ్యలో ఉన్నది. యేసుని నమ్మితే ఎన్ని పరిస్థితులున్నా, ఎంత కష్టమున్నా, ఎన్ని బాధలున్నా సంతోషంతో ఉంటారు. దేంతో ఉంటారండి? సంతోషంతో ఉంటారు. ఈరోజు ప్రేమవలరా మిక్కిలి వాళ్ళకి ఏం కలిగిందంటే యేసు ప్రభు చూపించిన తర్వాత నిజమే, ఈయన మనతో ఉన్నవారే. మనం చూస్తనిగానే ఈయనకి బలిపొండం పొడిచారు, మనం చూస్తనిగానే మేకులు వేసారు, చేతులకి మేకలు తెగొట్టారు, కాళ్ళకి మేకలు తెగొట్టారు, బలిపొండం పొడిచారు. నిజమే, ఈ గాయాలు నిజమే అని నిజమైన ప్రభు అని గుర్తెరిగి సంతోషించారంట. ఈరోజు ప్రేమ వల్ల నీలో సంతోషం కొరత అయిందా? నీలో సంతోషం లేదా? ప్రభు ఇవ్వడానికి ఆయన ముత్యం జయుడై 3 రోజులు లేచాడు మనందరినీ సంతోషపరచడానికి, మన దుఃఖాన్ని నివారణము చేయడానికి. హల్లెలూయా. ఏ దుఃఖం అంటే మనం ఏ దుఃఖంలో ఉన్నా అంటే మరణమైన దుఃఖంలో ఉన్న ప్రేమ వల్ల, మరణంలో ఉన్న దుఃఖంలో ఉండి మూలుగుతున్న మనల్ని, మూలుగడం అంటే ఎలా మూలుగుతామంటే ఇంకా పాపంలో ఉన్నవారు ఎలాగ ఉంటారంటే ప్రేమ వల్ల వాళ్ళకి ఇంకా అర్థం కాదు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము, ఇప్పుడు ఈ ఎంజాయ్ మాకు సంతోషము, తినడము తాగడము, నా ప్రాణమా తినము త్రాగము సంతోషించము అన్నట్టుగా కదండి. ఒక ధర్మంతుడు అంటాడు కదా, ఏమంటాడండి? నా ప్రాణమా తినము త్రాగము సుఖించము సంతోషపడు అంటాడు. దేవుడు అడుగుతాడు, ఒరే ఎరువాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అంటాడు. ఒరే ఎరువాడా అని అడవదికి ఆయన నీ ప్రాణాన్ని అడుగుతున్నా అన్నవదికి ఆయన ఉన్నాడు అనుకున్నారా? చెప్పండి, ఆయన ఉన్నాడు అనుకున్నారండి? వెంటనే పోయాడు. ఎక్కడికి? ప్రాణం అడిగాడు కాబట్టి వెళ్ళిపోయింది అంతే. హల్లెలూయా. చెప్తాం ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమోలరా ఒకటి ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది ప్రభు పునరుద్ధానం ద్వారా. ప్రభు తిరిగి లేచిన ద్వారా ఏం కలుగుతుందండి? సంతోషం. రెండోది ఏం కలుగుతుందంటే ప్రేమోలరా అది 20వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం. ఆదివారం సాయంకాలమున భయపడి కూర్చుండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాకని అని వారితో చెప్పాను. రెండోది ప్రేమ వలన వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు ఎలాగున్నారంటే ఇంకా బిక్కుమని భయముతో ఉన్నారు. ఎలా ఉన్నారండి? భయముతో ఉన్నారు. భయముతో ఉండి తలుపులు మూసేసుకున్నారంట. ఏం మూసేసుకున్నారు? మాకు ఏమైనా హాని కలుగుతుందని దాగుని అండర్ గ్రౌండ్లో దాగుంటారు కొంతమంది. తెలుసా అండి? ఎక్కడ దాగుంటారు? తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అమ్మా? దాగుంటారా? బహిరంగంగా కనపడతారా? వీళ్ళేం తప్పు చేయలేదు, యేసు ప్రభుతో తిరిగారని. యేసు ప్రభు ఏమైనా తప్పు చేశారండి? ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ దోషము కనపడతలేదు. కానీ యేసుతో తిరిగాడని ఇప్పుడు ఎవరు కూడా సత్యం ఎరగితలేదు, సత్యాన్ని ఎరిగితలేదండి. ఇప్పుడు మేము తెలియదా? సత్యాన్ని గ్రహిస్తలేదండి ఈ రోజుల్లో. కానీ ఇక్కడ రాయబడ్డ మాట, వారు భయముతో ఏం చేస్తున్నారంటే బిక్కుమని తలుపులు వేసుకొని ఎవరు వస్తారా
ఆల్రెడీ ఎవరిని గుర్తుపెట్టారంటే పేతురు గారు గుర్తుపెట్టారు. ఈయన యేసుతో ఉన్నవాడంటే అబ్బాయి నేను కాదు యేసుతున్నావు నేను కాదు అంటాడు. ఎవరండి? పేతురు. నీ కొరకు నేను ప్రాణం పెడతాను. పేతురు నీ కొరకు నేను ఏమన్నా తెలుసా అండి? మీలో నన్ను ఒకరిని అప్పచెప్పు నా ప్రాణం తీయబోతున్నారంటే పేతురు కొందరు ఎవరండి ఎవరు ప్రాణం తీయబోతున్నారు? నేను నా ప్రాణం మీకు ఇచ్చేస్తానండి అన్నాడు. అటువంటి అతను ఆఖరికి ఏమైపోయిందంటే ఈయన శిలువ మరణం ద్వారా అందరిలో భయం వచ్చింది. శిశువుల్లో ఏమొచ్చిందండి? భయము. అయ్యో మా నాయకుడికి ఎంత పని వస్తే, మా నాయకుడికి ఎంత కష్టం వస్తే, మా నాయకుడిని సిలువేసేస్తే ఇంకా మా పరిస్థితి ఏంటి? మా కష్టం ఏంటి? ఇక మమ్మల్ని కూడా బ్రతకనీయరు, మా పని కూడా అయిపోయినట్టే అని ఒక్కొక్కరు కూడా భయముతో జీవిస్తున్నప్పుడు ప్రిమోనరా మూడో రోజున తిరిగి లేచి వారి మధ్య యేసు నిలిచి, హల్లెలూయా, యేసు నిలిచి ఏమంటున్నాడంటే మీకు సమాధానము కలిగినగా. అంటే ఏం చేశాడంటే వారిలో ఉన్న భయాన్ని తొలగించాడు. హల్లెలూయా. వారిలో ఉన్న భయాన్ని ఏం చేశాడు? ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో నాకేం తెలియదు. చాలామంది కొన్ని భయాలు ఉంటాయి కదండి. కొంతమంది గాలి ఎత్తే భయపడతారు, కొంతమంది చెట్టుని చూస్తే భయపడతారు, రకరకాలమైన భయాలు ఉంటాయి కదండి. దేవుడికి భయపడమంటే దేవుడు భయపడరు. ఎవరికి భయపడమంటే ఎవరికి భయపడరండి? దేవుడికి భయపడమంటే దేవుడు భయపడరు. కానీ చెట్టుకి, పుట్టకి, గాలికి, తుమ్ముకి వీటికి మాత్రమో భయపడతారా లేదా చెప్పండి అమ్మా. తుమ్ముకు కూడా భయపడతారు, తుమ్ముకు కూడా భయపడతారు, కానీ దేవుడికి భయపడుకోరు లేదండి. ఈరోజు నువ్వు ఎటువంటి భయంతో ఉన్నావా? ఒక్కొక్కసారి మన భయాలు ఏంటంటే ఆడపిల్లలు ఉన్న వారు ఉన్నారు చాలామంది. ప్రవణత ప్రిమోనరా ఆడపిల్లల సంఖ్య ఏంటి? వివాహాలు చేయాలి కదా, వాళ్ళకి ఇప్పుడు ఖర్చాలు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. ఇంతకుముందు ₹1,00,000 అయిపోయింది, ఇప్పుడు 5 లక్షలు ఇచ్చినా సరిపోతలేదు, 10 లక్షలు ఇచ్చినా సరిపోతలేదు, 10 లక్షలు ఇచ్చినా సరిపోతలేదు, లక్షలతో కూడిందండి. ఇప్పుడు భయం ఉన్నదా లేదా? ఏ భయంతో ఉన్నావు? దేవుడు అంటున్నాడు మీ మధ్య నిలబడి మీకు సమాధానం కలిగిన కాక అని చెప్పి ఏం చేయబోతుందంటే మీ భయాలు తొలగించబోతున్నాడు. ఏ విషయంలోనూ భయపడుతున్నావు? ఇది జరుగుతుందా, ఇది జరగదా, ఇలాగ అవుతుందా, అవదా, నువ్వు భయంతో ఉన్నావేమో. దేవుడు 2026 సంవత్సరంలో ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అన్నాడు శిశువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భయాన్ని తొలగించిన దేవుడు, వాళ్ళ భయాన్ని తొలగించిన దేవుడు ఈ రోజు నీ భయాన్ని తొలగించబోతున్నాడు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో? నేను కూడా ప్రతిదినం భయపడుతున్నాను. ఏ విషయంలో భయపడుతున్నాను చెప్పమంటారా? ఏ విషయంలో భయపడుతుంది చెప్పమంటారా? రానున్న దినాల్లో నేను విశ్వాసంలో తొలగిపోతున్నాము, భక్తులు తొలగిపోతున్నాము. ఎందుకంటే రానున్న దినాలు భయంకరంగా ఉంటావు. ఈ భయం ఉండాలి మనకి. హల్లెలూయా. విశ్వాసంలో తొలగిపోతున్నాము. ఒకరిని పరలోకం వెళ్ళినామో అని భయపడాలి, పరలోకం వెళ్ళాలని ఇంత తీరమని ప్రేమోనాలి. అవునే కదా చెప్పండి. మనం ఇంత ప్రయాసపడుతున్నది ఎవరి కోసం? దేనికోసము? ప్రభువుతో ఉండడానిక? అవునే కదా చెప్పండి. ఈ లోకంలో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, ఎన్నో వచ్చినా మనకి నిత్యానందం ఇచ్చి నిత్యానందంలో మనకు వెళ్ళాలని మనకి ఒకటి ఉన్నదండి. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తామా? ఈ లోకంలో మనం విశ్వాసం కోల్పోతాం. రానున్న దినాల్లో ప్రేమ వల్ల చాలా భయంకరమైన శోధనలు, భయంకరమైన పరిస్థితులు, వాటి నుంచి తప్పించబడాలంటే ఒకటి ప్రార్థనను రాయబడ్డది బైబిల్. ఒకటి ఏంటంటే ప్రార్థన అంట. అటువంటి శోధనలోంచి మనం నిలబెట్టి శక్తిమంతులుగా నిలబడుతుందంట దేవుని ఎదుట. హల్లెలూయా. ఆ శోధనలన్నీ తొలగించి శక్తిమంతులుగా నిలబడుతుందంటండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రేమవలరా నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీ విషయంలో ఆ భయాలు తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావు? ఈ లోకంలో జరగవలసింది జరగలేదని భయపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుని వాక్యం చెప్తున్నది, మొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో అన్నీ ఇస్తానన్నాడు ప్రభు.
చెప్పండి ఏం కావాలో చెప్పండి అంటే అందరు ఎక్కడ ఉన్నారా? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. హల్లెలూయా, వెతకండి అన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే అవి ఎతకడం, నీతిని ఎతకడం మానేసి, ఆయన రాజ్యాన్ని ఎతకడం మానేసి మనము లోక సంబంధం వాటిని వెతుకుతూ ఉన్నాం. అందుకే మనకి సమాధానం కనపడదు. అందుకే మనకి భయంతో బ్రతుకుతూ ఉన్నాం. బ్రతికిన కాలం ఎలా బ్రతుకుతున్నామండి? భయంతో బ్రతుకుతున్నాం. ఇప్పుడు అన్ని రేట్లు భయంకర రేట్లు పెరిగిపోయినాయి. జీతాలు చూస్తే తక్కువ ఉన్నాయి, అవునా కదండి? జీతాలు చూస్తే తక్కువ, రేట్లు చూస్తే ఎక్కువ. మనం ఒక్కసారి మీరు లెక్కేసినట్లయితే ప్రిమోనరా, మీరు లెక్కేసినట్లయితే మీరు ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసినట్లయితే మీ జీతం కంటే ఎక్కువ అవుతుంది. మీ జీతం కంటే ఎక్కువ అవుతుందండి. మనం లెక్కేసుకోండి ఒకసారి, రోజుకి ఎంత ఖర్చు అవుతుందో. రోజుకి ఎంత ఖర్చు అవుతుంది మీరు లెక్కేసుకుంటే మీ జీతం కంటే ఎక్కువ అవుతుంది. అన్ని పోషిస్తున్నారు అనుకోండి దేవుడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటి ఎదకలో పోయి మనం ఏం చేస్తున్నామంటే మొదటి మనకి కావాల్సిన ఎదుర్కొంటున్నాం. దేవుడు నీకు ఏది కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి, ప్రభు తిరిగి లేచిన ద్వారా, ఆయన పునరుద్ధరణ అయిన ద్వారా మనకి జరిగింది ఏంటండి? సంతోషము. రెండోది, భయాన్ని తొలగించడం, భయాన్ని తొలగించడం. మూడోది ప్రియములారా, అది 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ మనం చదువుతాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడే. చాలండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నమాట, అక్కడ శిష్యులను పిలిచి, తిరిగి లేచిన తర్వాత శిష్యులను పిలిచి చెప్తున్న మాట ఏంటంటే, ప్రభునందు ప్రియములారా ఏమంటున్నాడు తెలుసా? వెంటనే ఆయన వారి మీద ఈ మాటలు చెప్పి వారి మీద ఓదగా వారు ఏం పొందారంట? పరిశుద్ధాత్మ పొందారంట. ఏం పొందారండి? పరిశుద్ధాత్మ. ప్రభువే చెప్పాడండి, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆధారణకర్తను పంపుతున్నాను, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎవరండి ఆయన? పరిశుద్ధాత్ముడు. సండే స్కూల్ రాకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి? సండే స్కూల్కి వెళ్ళమని చెప్పండి. హల్లెలూయా, శబ్దం హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, మూడోది, శిష్యులు పొందుకున్నది సంతోషం పొందుకున్నారు, వారు భయం తొలగించబడ్డారు. మూడోది, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఈ అంచె దినాల్లో ప్రియములారా మనం పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ. చెప్పండి, ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలనే దాహం నీలో ఉండాలి. మీరు పొందుకోండి అని మీరు ఎంత చెప్పినా అది మీరు పొందుకోలేరు. మీకు దాహం ఉంటే, మీకు ఆశ ఉంటే ప్రియములారా, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, నన్ను నింపు ప్రభా, నీ పరిశుద్ధాత్మ కావాలి ప్రభా అని మీకు ఆశ ఉండాలి, మీకు తప్పుకుండాలి. ప్రియములారా, తప్పుకున్న వారి మీద ఆయన ఏం తీర్చిపోతున్నాడు? దాహము తీర్చిపోతున్నాడు. ఈరోజు నీ దప్పుకేంటి? పరిశుద్ధాత్మ దప్పుకున్నదా? ఈరోజు పరిశుద్ధాత్మ ఎందుకు పరిశుద్ధాత్మ పొందాలి? ఎందుకు పరిశుద్ధాత్మ పొందాలంటే ప్రియములారా ఆయన మాటలు చెప్తాను. చెప్పండి, 3 మాటలు ఏం చెప్పండి? యేసుప్రభు పునరుద్ధరణ తిరిగి లేచిన ద్వారా ఒకటి కలిగింది. ఏంటేం కలిగిందండి? సంతోషం కలిగింది. ఏం కలిగిందండి? సంతోషము. రెండోది, భయము నుండి తొలగించబడ్డారు, భయం నుంచి విడుదల పొందారు. వాళ్ళు భయపడుతున్న వారికి భయం లేకుండా దేవుడు సమాధానం ఇచ్చాడు. మూడోది, పరిశుద్ధాత్మ పొందారు. మూడోది ఏం పొందారండి? పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ మన కోసం ఏం చేస్తాడంటే, రోమపత్రిక 8:2 తీస్తే చాలా టైం అయిపోతుందని చెప్పమంటారా? తీసవుతారా? స్పీడ్ తీయాలి. రోమపత్రిక 8:2 రాయబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు జీవముంచు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమ నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. ఒకసారి అందరూ కలిసి చెప్పగలమా? హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే
ప్రేమోలరా పరిశుద్ధాత్మ దేవుడు పాప శాపం నుంచి మనల్ని విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడండి? విడిపిస్తాడంట. ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి బంధకాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితుల మీద వచ్చినా, ఎటువంటి దాడిని మీదకి వచ్చినా వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. విడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేస్తాడండి? అందరూ చెప్పాలి, విడిపిస్తాడు. విడిపించడం గురించి ఆగితే ఒక గంట మెసేజ్ ఉన్నారు. నేను చెప్పాను 1 గంటల ముగించాలి. హల్లెలూయా. కాబట్టి ఒకటి విడిపిస్తాడు. రెండోది ప్రియమైన రోమపత్రిక 8:14లో నడిపిస్తాడు దేవుడు. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు, వారు దేవుడు కుమారుగా నడిపించదురు. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. ఒకటి విడిపిస్తుంది, రెండు నడిపిస్తుంది. మనం ఎలా నడవాలో తెలియదు. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రేమ వలన పరిశుద్ధాత్మ దేవుని మనం ఎరిగి ఉంటే మనల్ని ఎలా నడిపిస్తుంది అంటే పరలోకం వెళ్ళే వరకు కూడా ఆయనే మన చేయి పట్టి ఎన్ని తట్టి ప్రేమ వలన ఆయనకి ఇష్టంగా అయిన బిడ్డగా మనం సిద్ధపరుచుకుంటూ మనం నడిపిస్తాడండి. హల్లెలూయా. మనం నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నన్ను నడిపించు ప్రభు అంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఒక రోజున ప్రేమ వలన అపోస్తలుడైన పౌలు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని వెళ్తున్నప్పుడు ఆయన నడిపించుకొని వెళ్తుంటే ఆయన అనుకున్నాడు, నేను పలానా ప్రాంతానికి వెళ్ళిన ప్రయాణం వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు ఆ ప్రాంతానికి అని చెప్పాడు. ప్రేరేపణ కలిగిందండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ప్రేరేపించగానే ప్రేరేపణ లోబడి వెంటనే ప్రేమ వలన ఆగిపోయాడు. మనం నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపిస్తాడు. రెండోది నడిపిస్తాడు. మూడోది ప్రేమ వలన యోధా పత్రిక 1:20లో రాయబడ్డది. యోధా పత్రిక 1:20. యోధా ఎక్కడ ఉంటుందంటే ప్రకటన ముందు ఉంటుంది. ప్రకటన ముందు ఒక అధ్యాయం ఉంటుంది. 1:20 రాయబడ్డది. మనకి నేర్పిస్తాడంట. ఏం చేస్తాడంట? నేర్పిస్తాడు. ఒకటి విడిపిస్తాడు, రెండోది నడిపిస్తాడు, మూడోది నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? ప్రార్థన చేయడం ఎలాగో నేర్పిస్తాడంట. తీసిన చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా కట్టబడాలో, ఎలా ఉండాలో మనకి ఏం చేస్తాడంటే నేర్పిస్తాడంట. ఏం చేస్తానండి? రాసుకున్న వాళ్ళు అక్కడ మాట ఉండదు, కానీ నేను రాసుకున్న పాయింట్లో చెప్తాను అనమాట. మనం పరిశుద్ధమైన స్థలంలో ఎలాగ అమర్చబడాలో, ప్రార్థన ఎలా చేయాలో అని గురించి ఏం రాశానంటే అక్కడ నేర్పిస్తాడు. ఒకటి మనకి ఎలా వస్తుందంటే విడిపిస్తాడు, నడిపిస్తాడు, చెప్పండి, నేర్పిస్తాడు. హల్లెలూయా. మీకు ఈ మాటలు ఎక్కడ దొరకవండి. ప్రభునందు రాత్రి 2 గంటలకు పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఇచ్చాడు. రాత్రి 2 గంటలకు కథ ఇచ్చాడు. హల్లెలూయా. ఓ పక్కన నిద్ర వచ్చేస్తుంది. అలసిపోయాను నేనంతా, మార్నింగ్ అంతా రన్ఫౌట్ చేసి పరిగెత్తి అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది. కానీ దేవుడిని అడిగితే ఈ థాట్స్ 5 థాట్స్ ఇచ్చాడు. 5 మాటలు నేర్పిస్తాడు. ఏం చేస్తాడండి? అందరూ రాసుకోండి. ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. 4వ మాట ఏంటంటే మనకి అపోస్తలుల కార్యం 1:8లో ఏమున్నదంటే పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే ఏమిస్తాడు తెలుసా అండి? శక్తినిస్తాడు. ఏమిస్తాడు? అందరు చెప్పాలా? శక్తినిస్తాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నప్పుడు ఏం పొందుతారు? శక్తి. హల్లెలూయా. శక్తి. అందుకే శక్తి చేత కాదనేను, బలముతో కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనేను, బలముతో నిన్ను కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమలారా, ఇక్కడ అద్భుతమైన మాట రాయబడ్డది. ఒకటి, యేసు ప్రభు లేచిన తర్వాత సంతోషం కలిగింది, భయములను తొలగించబడ్డారు, పరిశుద్ధాత్మతోటి నింపబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు, నడిపిస్తాడు, నేర్పిస్తాడు, శక్తినిస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడంటే శక్తినిస్తాడు. ఆ శక్తిని కావాలా? పరిశుద్ధాత్మ శక్తిని కావాలా? ప్రేమవలన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన శక్తి ఏంటంటే అదే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. అదే ఏ శక్తి అండి? పరిశుద్ధాత్మ శక్తి. లాస్ట్ మాట, 5వ మాట ఏంటంటే ప్రేమవలన రోమపత్రిక 8:11 మనల్ని జీవింపజేస్తాడు. రోమపత్రిక 8:11 రాయబడ్డదండి. మృతులలో నుండి లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులో నుండి క్రీస్తు యేసును లేపినవాడు, క్రీస్తు యేసు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఒకసారి అంతా కూడా చెప్పకూడదు. ఒకసారి గట్టిగా మన జీవింపజేసిన పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా మహిమ కలిగినట్లుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తున్నాడంటే జీవింపజేస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? జీవింపజేస్తాడు. ఈ లోకంలో జీవితమే కాదండి, పరలోకంలో ఒక జీవితం ఉంది. ఈ లోకంలో కొంతకాలమే జీవితము. ఆయుష్ 70 సంవత్సరాలైన అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు వచ్చిన ఆయాసము దుఃఖమని 91 కీర్తన రాశాడండి. ప్రేమోలరా, జీవితం ఇక్కడ జీవితం కాదు, అసలైన జీవితం ఒకటి ఉన్నది. అవునే కదని చెప్పండి. అసలైన జీవితం ఉన్నదా లేదా? ఆ జీవితమే పరలోక రాజ్యము. హల్లెలూయా. అక్కడ మనం జీవించాలంటే ఇక్కడ దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. ఆ ఆత్మ మనల్ని జీవింపజేస్తా ఉన్నది. ఆత్మ మనల్ని ఏం చేస్తుందండి? జీవింపజేస్తుంది, నిన్ను బ్రతికింపజేస్తుంది. ఎంతకాలం నీ బ్రతికంటే ఎంతకాలము? దేవుడు ఎంతకాలం ఉంటాడు? కొంతకాలం ఉంటాడా? చెప్పండి. కొంతకాలం ఉండే దేవుడా? తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు, దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు, దేవుడు, యేసే దేవుడు. భూమి లోకము పునాదు లేనప్పుడు దేవుడు, మనం హల్లెలూయా. తరతరాలు ఉన్న దేవుడు మన దేవుడు. ఎన్ని తరాలు మారిన దేవుడు మన దేవుడు.
ఆయనకి మరణం లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉన్నదండి. 1:18 రాశాడు, నేను మొదటి వాడిని కడపటి వాడిని. చదవండి ఒకసారి. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును అమ్మా మృతుడైతిని గాని ఏకమును కూడా సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. మృతుడైతిని గాని ఏకములు కూడా చెప్పండి, ఏకములు కూడా సజీవుడు ఏకములు ఉన్న దేవుడు. ఆయన ఎంతకాలం ఉంటాడు, అంతకాలం గురించి జీవిస్తాం. ఎప్పుడంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారి మీద వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీద పొందుకున్నప్పుడు ఏం కలిగిందంటే విడిపిస్తాడు, నడిపిస్తాడు, నేర్పిస్తాడు, శక్తినిస్తాడు, జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? జీవింపజేస్తాడు. చూడండి, యేసు లేచిన తర్వాత వాళ్ళకి సంతోషం కలిగింది, బైబిల్ని తొలగిపోయారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. నింపబడతారు ఏం చేశారు? విడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడండి? విడిపిస్తాడు, నడిపిస్తాడు, నేర్పిస్తాడు, శక్తినిస్తాడు, జీవింపజేస్తాడు. హల్లెలూయా. మీ మనసులో పోతుంది ఈ మాట. వచ్చేవారు ఎవరైతే చెప్తారో వాళ్ళకి మంచి బహుమానం సిద్ధపరిచింది. అంటే బుక్ చూసి చెప్పకూడదు. వచ్చే వారంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? 5 మాటలు జ్ఞాపకం చేస్తారు. ఓకే అండి. 5 మాటలు ఎవరైతే టక్కటక్కనైతే చెప్పేస్తారో ఒక్కరికి 2, ముగ్గురికి ఇస్తాను ఛాన్స్. అర్థం కాలేదండి? నేను చెప్తానన్న వాళ్ళు ఎవరైతే చేయిస్తారో వాళ్ళు ముందు, 2వ ఎవరైతే చేయిస్తారో వాళ్ళు సెకండ్, 3వ ఎవరైతే చేయిస్తారో వాళ్ళు థర్డ్. కాబట్టి 5 మాటలు కూడా సోరుకుంటారు. అయితే యేసు ప్రభు వారు తిరిగి వేసిన తర్వాత ఏం కలిగింది శిష్యులకి అడుగుతారు. ఏం కలిగింది శిష్యులకి అడుగుతారు. ఏం కలిగింది? సంతోషం కలిగింది, భయం నుంచి విడుదల, భయం తొలగిపోయింది, పరిశుద్ధాత్మను పొందారు. అయితే పరిశుద్ధాత్మ పొందితే ఏం కలిగింది చెప్పండి? ఒకటి, విడిపిస్తాడు, నడిపిస్తాడు, నేర్పిస్తాడు, శ్రద్ధనిస్తాడు, జీవింపజేస్తాడు. హల్లెలూయా. వచ్చే వారు మీలో ఉన్నది లేదు జ్ఞాపకం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం.